అంటే సమాధానానికి అధిపతి దేవుడు మిమ్ములను సంపూర్ణంగా పరిశుద్ధపరిచి మీ ఆత్మయమును జీవమును, అంటే ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉన్నట్లు కాపాడు. అంటే ఏ లోపము లేనిటువంటి వాడిగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు అని చెప్పేసి ఇక్కడ తెస్సలోనిక సంఘానికి అపోస్తలుడు పౌలు తెలియపడుతుంది. అంటే నిందారహితుడు అంటే దేవుడు యొక్క రాకడికి మనలో ఏ లోపము లేనటువంటి వాడిగా ఉండి ఆ ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కూడా మనం కనిపెట్టి స్థితి మనం కలిగి ఉండాలని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. అంటే మనుషులమైన మన జీవితంలో ఏ లోపము ఉండకూడదు. నోవహు దేవునితో నడిచినటువంటి వాడు. ఆదికాండం 6:9 ఆఖరి భాగాన్ని మనం చదువుకుందాం. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. గమనించండి, గత దినాల్లో మీకు చెప్పిన మాట ప్రకారం హనోకు చూసినట్లయితే దేవుడితో నడిచినప్పుడు ఎలా నడిచాడో మీకు చెప్పడం జరిగింది. అదే ప్రకారం కుటుంబం ఉన్నటువంటి నోవహు కూడా, కుటుంబ బాధ్యత కలిగిన నోవహు ఉన్నప్పుడు కూడా కుమారులు, భార్య, కోడలు